ఆడుదామాంధ్ర సీఎం కప్ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిపై సిఐడికి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యాపాత్య సంఘం సీఈఓ ఆర్టీ ప్రసాద్ తెలిపారు. 5 ఏళ్ల కాలంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, వాటి ఆధారాలతో సహా అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశామని ఆర్టీ ప్రసాద్ పేర్కొన్నారు. ఆడుదామాంధ్ర సీఎం కప్ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిపై సిఐడికి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యాపాత్య సంఘం సీఈఓ ఆర్టీ ప్రసాద్ తెలిపారు. 5 ఏళ్ల కాలంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, వాటి ఆధారాలతో సహా అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశామని ఆర్టీ ప్రసాద్ పేర్కొన్నారు. ఆడుదామాంధ్ర సీఎం కప్ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిపై సిఐడికి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యాపాత్య సంఘం సీఈఓ ఆర్టీ ప్రసాద్ తెలిపారు. 5 ఏళ్ల కాలంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, వాటి ఆధారాలతో సహా అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశామని ఆర్టీ ప్రసాద్ పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఆంధ్ర సీఎం కప్ల పేరుతో 100 కోట్ల స్కామ్ జరిగిందని సమాచారం ఉంది. పూర్తి వివరాలేంటి? గత ప్రభుత్వంలో ఏదైతే మంత్రి రోజా క్రీడల శాఖ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా స్టాఫ్ చైర్మన్ గా ఉన్న ఆ కాలంలో ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఆ 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి ఆ ఆధ్యాపాత్య అధ్యక్షుడు ఏదైతే బ్రహ్మ ప్రసాద్ గారు అయితే తీవ్రమైన ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఆ 100 కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్ జరిగిందని చెప్పి సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వారైతే బహిరంగంగా అయితే చెప్తున్నారు. ఇప్పటికే మేము సిఐడికి కంప్లైంట్ చేశాము. ఈ కేసుని వెంటనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం పికప్ చేయాలి, దీన్ని సిబిఐకి అప్ చెప్పాలి. 100 కోట్ల స్కామ్, ఇది పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి మేము అనేక పర్యాయాలు ఆరోపణలు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏదైతే గత ప్రభుత్వము తీసుకొచ్చిందో, అంటే ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఆ క్రీడాకారులకు వారందరినీ ఒక క్రీడా స్ఫూర్తి పెంచాలనే ఆలోచనతో తీసుకొచ్చిన ఆడుదాం ఆంధ్ర పేరుతో కూడా 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దీనికి ప్రధానంగా మంత్రి రోజా ప్లస్ స్టాఫ్ చైర్మన్ గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రధాన భూమిక పోషించారు. వారి యొక్క అవినీతిని వెలికి తీయాలని చెప్పేసి కూడా ఈ ఆత్యాపాత్య తీవ్రమైన విమర్శలు అయితే గుర్తిస్తున్నట్లు చూస్తూనే ఉన్నాం. అదే కాకుండా ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అంటే స్పోర్ట్స్ కి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో మొదటి నుంచి అవినీతి జరుగుతుంది. ఆ అవినీతి పైన అనేక రకాలుగా మేము ఫిర్యాదు చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పట్టించుకోవాలని చెప్పి చెప్తున్నారు. దీంతో పాటు డీజీపీకి 11వ తారీఖు ఈ నెల 11వ తారీఖు మేము కంప్లైంట్ చేశాము. దీనిపైన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి వారు దర్యాప్తు చేసి ఆ ప్రజాస్వామ్యాన్ని వెలికి తీయాలని కూడా పెద్ద ఎత్తున అయితే వీళ్ళు ఆరోపిస్తున్న విషయం అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ఈ స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కొనుగోలులో కానీ వాటికి సంబంధించినటువంటి డిఎస్పీఓలు ఏదైతే ఆ జిల్లాలో ఉన్న డిఎస్పీఎస్ఓలు కూడా దీని అవినీతిలో ప్రధానంగా కూరుకుపోయి ఉన్నారు కనుక వీరందరిపైన కూడా ఇమ్మీడియట్ గా దర్యాప్తు చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేసిన విషయంతో మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.